ఓకేనా ప్రభు, స్టార్ట్ చేయమంటారా? హరే కృష్ణ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి నితినామనే నమ ఆచార్య పాదాయ నిత కృప ప్రదాయనే గౌరకాత దామోదాయ నగర గ్రామ తారిణి నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితినామని నమస్తే సరస్వతి దేవేం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్య వైష్ణవేభ్య నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాస్తి గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. హరే కృష్ణ గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత యథాతథం అధ్యాయం 5 కర్మయోగం కృష్ణ చైతన్య సహిత కర్మ శ్లోకం 25. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాః. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాః. చిన్నద్వైధా యతాత్మనః సర్వభూతహితే రతాః. చిన్నద్వైధా యతాత్మనః సర్వభూతహితే రతాః. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాః. చిన్నద్వైధా యతాత్మనః సర్వభూతహితే రతాః. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణకల్మషః. చిన్నద్వైందయతాత్మానం సర్వభూతాహితే రతః. హరే కృష్ణ ప్రభుజీ. అంతరంగమునందే మనస్సు సంలగ్నమై సందేహాల నుంచి ఉత్పన్నమైనటువంటి ద్వంద్వములకు అతీతమైన వారు, సర్వజీవుల సంక్షేమం కొరకే ఉత్సాహంతో పనిచేసేవారు, సర్వ పాపరహితులు అయినటువంటి ఆ ఋషులే బ్రహ్మ నిర్మాణమును పొందుదురు. ప్రతిపదార్థాలు భాష్యాలు చెప్పింది ప్రభుపాద గారు. అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదకి జాయ్. కృష్ణుడు అర్జునుడి ద్వారా మనందరికీ చెప్తున్నారు, అంతరంగమందే రమించడం, అంతరంగమందే లక్ష్యం కలిగి ఉండడం. లోపలే అంటే తనలో ఉన్నటువంటి ఆనందాన్ని బయటికి చెప్పరు, ఇంత ఇలా అని ఇతరులకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒకటి. ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నారు, ఆ అంతరంగమందే మనస్సు సంలగ్నమైన వారు, వాళ్ళ మైండ్ ఎప్పుడు ఎలా ఉంటది, ఆ లోపల ఉన్నటువంటి ఆనందం మీదే దృష్టి పెడతారు. ఆ ఆనందం ఎలా వచ్చింది వాళ్ళకి? వాళ్ళు ఆత్మ, కృష్ణుడు పరమాత్మ అని తెలుసుకుని పరమాత్ముడి యొక్క నామాన్ని వాళ్ళు ధ్యానిస్తూ ఉంటారు గనక వాళ్ళు లోపలే రమిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. ఆ ఆనందం మీదే అంతరంగంలోనే మనసు పెట్టి సందేహాల నుంచి బయటపడ్డవారు, ఏ రకమైనటువంటి డౌట్స్, సందేహాలు, లోపల ద్వంద్వాలు, అవునా కాదా, అవుతుందా అవదా, ఇలాంటివి ఏమి లేవు. క్లియర్ క్లారిటీ. ఓకే, మబ్బులన్నీ తొలగిపోయిన తర్వాత స్వచ్ఛంగా చందమామ కనిపించడం, స్వచ్ఛంగా సూర్యుడు ఎలా అయితే కనిపిస్తాడో, స్పష్టంగా ఎలా అయితే కనిపిస్తారో సూర్యచంద్రులు ఇద్దరు, అలాగా వాళ్ళ మనసులో, వాళ్ళ హృదయంలో ఏ రకమైనటువంటి సందేహాలు లేవు భగవంతుడి గురించి, దేవదేవుడు ఎవరు అనేది. ఎందుకంటే అంత సందేహమే ఉంది. ఇప్పుడు ఒకళ్ళేమో మాకు దేవుడు ఒక్కడే అంటున్నారు, ఇంకొకరు కూడా మాకు దేవుడు ఒక్కడే అంటున్నారు. కానీ మనమేమో 33 కోట్ల మంది దేవతలు అంటున్నాం. నిజమే, కానీ దేవతలు ఎంతమంది నమ్ముతున్నారు, దేవాది దేవుడు ఒక్కడే అనే విషయం స్పష్టత లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటున్నారు. కానీ కృష్ణుడు చెప్తున్నటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇతను దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అన్న విషయంలో ఎలాంటి అస్పష్టత లేకుండా స్పష్టంగా, ఓకే, క్లిస్టల్ క్లియర్ గా, ఓకే, స్పష్టంగా అతని హృదయంలో అతనికి తెలుసు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. ఏ అనుమానాలు ద్వంద్వాలు లేకుండా బయటకు వచ్చేసాడో, అతను సర్వజీవుల సంక్షేమం కొరకే ఉత్సాహంతో పనిచేసేవాడు. లైక్ నారదుడు, లైక్ ప్రభుపాద్, లైక్ రామానుజాచార్య,
లైక్ భక్తి సిద్ధాంత, లైక్ ప్రభుపాద్ గారి యొక్క ప్రస్తుత గురువులు ఎవరైతే మనం గురువులుగా స్వీకరిస్తున్నామో ఆయన శిష్యులు, ప్రధానమైనటువంటి శిష్యులు జయప్రదాక్ స్వామి గాని, రాధానాథ స్వామి గాని, లోకనాథ్ స్వామి గాని, XYZ ఇలాగ అందరూ. సో వీళ్ళు చాలా ఉత్సాహంగా 60లు 70లు 80లు వచ్చినా కూడా రేసు గుర్రాల్లాగా పరుగు పెడుతున్నారు. చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి నిజమైన ఆనందం అంటే ఏంటో తెలిసింది. ఆ ఆనందాన్ని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. ఆ ఆనందాన్ని ఇతరులకి పంచి పెట్టడానికి వాళ్ళు రేసు గుర్రాల్లాగా పరుగు పెడుతున్నారు. రూపాది కోరుకునేవారు కదా, మనకి పరిగెట్టే గుర్రాలు కావాలి, ముసలి గుర్రాలు కాదంటారు ఆయన. అంటే బాగా ప్రచారం చేసే వాళ్ళు కావాలి, ఎక్కడో మూల కూర్చుని ఉండేవాళ్ళు కాదు. ఓకే, సర్వజీవుల సంక్షేమం కొరకే ఉత్సాహంతో పనిచేసేవారు వైష్ణవ పరదుఃఖ దుఃఖి. ఇతరులు దుఃఖపడుతుంటే వైష్ణవుడు ఆనందించడు, తాను దుఃఖపడతాడు. వీళ్ళని అసలు ఈ దుఃఖం నుంచి ఎలా బయటపడేయాలా అనేది అతని దుఃఖం, అతని ఆలోచన, అతని పని. అందుకని ఇక్కడ చెప్తున్నారు కదా, సర్వజీవుల సంక్షేమం కొరకే పనిచేసేవారు, ఉత్సాహంగా పనిచేసేవారు. పనిచేయడం అంటే మామూలుగా పనిచేయడం కాదు, చాలా హుషారుగా పనిచేస్తారట. అది వాళ్ళ నైజం. ఏమైనా సరే వాళ్ళకి కృష్ణుడి గురించి తెలియచేయాలి, భగవద్గీత గురించి తెలియచేయాలి, ఏదో రకంగా వీళ్ళని భక్తులుగా మార్చాలి, ఏదో రకంగా వీళ్ళని రమ్మని అడగాలి. ఇదే ఆలోచనతోటి వాళ్ళంతా ఉంటారు. సర్వ పాపరహితులైన వారును అగు ఋషులే. సో ఆ స్థాయికి వెళ్ళారంటే ఇంకా వాళ్ళు ఏ రకమైనటువంటి పాపాలు చేయరు. అర్థమైందా? సో అలా పాపాలు చేసేవాళ్ళు ఇలాంటి పనుల్లో ఉండరు కూడా. చేసే పనులు బట్టే మనుషులు కూడా స్పందిస్తూ ఉంటారు. గత జన్మల్లో ఈ జన్మల్లో పాపాలు చేయడం ఆపి ఎవరైతే పూర్తిగా భక్తి మార్గంలోకి వస్తారో వాళ్ళే స్థిరంగా ఉండగలుగుతారు, వాళ్ళే భక్తి మార్గంలోకి వస్తారు. గత జన్మల్లో ఈ జన్మల్లో పాపాలు ఆపిన వాళ్ళు మాత్రమే ఈ జన్మలో భక్తి మార్గంలోకి వస్తారు, భక్తి మార్గంలో స్థిరంగా ఉండగలుగుతారు. ఏషాం త్వంతగతం జనానాం పుణ్యకర్మణం తే ద్వంద్వ మోహ నిర్ముక్తే భజంతే మాం దృఢవ్రతాః. చాలా స్ట్రాంగ్ ఉంటారు భక్తులు. ఏమైనా జరగని, ఎవరు ఏమైనా చెప్పని, వాళ్ళు కృష్ణుడి పాదాలు, గురువు పాదాలు వదలరు. ఓకే, ఏమైనా జరగని అంటారు. ఎందుకంటే ఇది భౌతిక ప్రపంచం, దుఃఖాలయం. ఎప్పుడైనా ఏమైనా జరిగే అవకాశం ఉంది. పదం పదం యత్ విపదం, అంతే, రెడీ. నా శరీరానికి జరిగినా సరే, ఇతరుల శరీరానికి జరిగినా సరే, నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి అయినా సరే, దేనికైనా సరే రెడీ. కానీ కృష్ణుని వదిలేదు లేదు, గురువుని వదిలేదు లేదు, భక్తుల సాంగత్యం వదిలేదు లేదు. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి చెప్తూ ఉంటారు కదా, ఏది ఏమైనా కానివ్వండి కృష్ణుని వదలకండి. సింపుల్ లాజిక్. ఓకే, వీళ్ళు చూడండి, సర్వ పాపరహితులైన వారు అటువంటి ఋషులే అన్నారు. అంటే వాళ్ళు గత జన్మల్లో ఈ జన్మల్లో పాపాలు చేయడం ఆపేస్తేనే భక్తి మార్గంలోకి వస్తారు, దృఢంగా ఉండిపోతారు. ఏమైనా జరగనండి జీవితంలో, ఎలాంటి ఉపద్రవమైనా రాండి, ఎంత నష్టమైనా జరగనండి, భక్తి మాత్రం వదులుకోరు. ఇది ఇంతే, భౌతిక ప్రపంచం ఇలాగే ఉంటది, ఎప్పుడు ఒకలా ఉండదు. ఇవాళ మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాం, వచ్చే వారం ఏమవుతామో తెలియదు, అయినా పర్వాలేదు, కృష్ణుడు మాత్రం వదిలేదు లేదు, భగవద్గీతను వదిలేదు లేదు, గురు పరంపరను వదిలేదు లేదు, భక్తుల సాంగత్యం వదిలేదు లేదు, భక్తి మానేదే లేదు. చాలా దృఢవ్రత, కృష్ణుడు చెప్పినట్టు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. వాళ్ళ నిర్ణయాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, కానీ చాలా సౌమ్యంగా ఉంటది వ్యవహారం అంతా, హార్డ్ గా మొరటగా ఉండదు. ఆ దృఢత్వం వాళ్ళకి లోపల ఉంటది, బయటికి ఏం చూపించరు. నేను ఇంత స్ట్రాంగ్, అంత స్ట్రాంగ్ అని స్టేట్మెంట్లు ఏమీ ఇవ్వరు, సైలెంట్ గా ఉంటారు. అవసరమైతే హనుమంతుడంత శక్తివంతంగా తయారవుతారు, హనుమంతుడిలా యుద్ధం కూడా చేయగలుగుతారు అదే వైష్ణవులు. సంస్థకి ఏదైనా ఇబ్బంది వస్తే, గురు పరంపరకి ఏమైనా ఇబ్బంది వస్తే, భక్తులకు ఏదైనా ఇబ్బంది వస్తే దేనికైనా తెగిస్తారు. కానీ మామూలుగా వాళ్ళు ఎలా ఉంటారు, చాలా సౌమ్యంగా ఉంటారు. ఇంత ఇంత సౌమ్యంగా ఉంటారా మనుషులు అనేంత సౌమ్యంగా ఉంటారు అన్నమాట. వాళ్ళలో వాళ్ళే ఆనందిస్తూ ఉంటారు, వాళ్ళకి భగవతత్వం పూర్తిగా అర్థమైంది కనుక. సో ఇక్కడ చెప్తున్నారు, సర్వ పాపరహితులైన అలాంటి వాళ్ళే భక్తిలోకి వస్తారు, భక్తిలో స్థిరంగా ఉండిపోతారు, దృఢంగా ఉండిపోతారు. ఎందుకంటే వాళ్ళు పాపాలు చేయడం స్టాప్ చేశారు. మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం ఇలా చాలా ఉన్నాయి, ఇన్నని చెప్పలేనని ఉన్నాయన్నమాట. అవన్నీ స్టాప్ చేశారు. అలాంటి వాళ్ళు మాత్రమే భక్తిలో స్థిరంగా ఉండగలుగుతారు. కొంచెం అటు కొంచెం ఇటు అయితే నడవదు.
ఆ ఆలోచన ఉన్న వాళ్ళు ఇటు రారు. మీరు ఎన్ని చెప్పండి వాళ్ళు రారు. అంటే వాళ్ళకి ఇంకా ఇంద్రియ తృప్తితో కొంత అవసరం ఉంది. వాళ్ళు ఇంకా ఇంద్రియ భోగాలు అనుభవించాలనుకుంటున్నారు. అందుకని ఇప్పుడే కాదు, నువ్వు చేసుకో భక్తి, నేను నెమ్మదిగా వస్తాను, నిదానంగా వస్తానంటారు. అందుకనే పాపాలు చేసేవాళ్ళు ఎవరు భక్తిలోకి రాలేరు. వీళ్ళు మొదట ఏం చేయాలి? దాని నుంచి బయటపడాలంటే సో సింపుల్. వాళ్ళు మొదట వినాలి, శ్రవణం చేయాలి. ముందు శ్రవణం చేయాలి. ఆ తర్వాత స్మరణం చేయాలి. ఆ తర్వాత ప్రసాదం మాత్రమే తినాలి. ఇలాంటి కఠినమైన గట్టి నిర్ణయాలు కొన్ని ఏమైనా తీసుకోగలిగితే అప్పుడు ఇది సాధ్యం అది. లేదంటే అవ్వదు. అలాంటి ఋషులే బ్రహ్మ నిర్వాణమును పొందుదురు. అంటే భగవద్ధామానికి వెళ్తారు. బ్రహ్మ నిర్వాణం అంటే పరతత్వమునందు ముక్తిని అని చెప్పి ప్రతిపదార్థంలో ప్రభుపాద గారు చెప్తున్నారు. ఇక ప్రభుపాద గారు తన భాష్యంలో చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవానుడు సర్వభోక్త, పరమ ప్రభువు, పరమ మిత్రుడు. అంటే ఆయన్నే సకలం అనుభవించేవాడు. పరమ ప్రభు, ఆయన్ని మించిన వాడు లేడు. ది బెస్ట్ ఫ్రెండ్, సుహృత్, ఆయన్ని మించిన స్నేహితుడు మనకు ఇంకొకడు లేడు. ఈ విషయం మర్చిపోయిన మనుషులే దుఃఖానికి, ఇవి మర్చిపోతే మనుషులు దుఃఖానికి అవకాశం ఉంటది. మనుషులు దుఃఖానికి కారణం ఏంటి? ఇది మర్చిపోవడం. నిజమైన భోక్త ఆయనే, నిజమైన ప్రభు ఆయనే, అలాగే నిజమైన మిత్రుడు ఆయనే అని మనం మర్చిపోయాం గనుకనే ఇక్కడ దుఃఖాలు అనుభవిస్తున్నాం. ఎవరెవరితోటో స్నేహం చేస్తున్నాం, వాళ్ళు అవసరం ఉంటే మనకి సహాయం చేయొచ్చు, లేదంటే వాళ్ళు మనకి సహాయం చేయరు. ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా అలాగే ఉంటది. నాకేంటి, నా లాభం ఏంటి, ఇలాంటి ఆలోచన కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడానికి ఎవరు ముందుకు రారు. కనుక మనం ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనకి సహాయం చేయరు. ఎందుకంటే అందరూ ఇక్కడ భౌతికంగా భోగాలు అనుభవించడానికి వచ్చినప్పుడు మనం అనుభవిస్తానంటే ఇతరులు మనకి ఎందుకు సహకరిస్తారు? మనం ఏమన్నా వాళ్ళకి అనుకూలం అయితే మన ద్వారా వాళ్ళు భోగించాలని చూస్తారు తప్పించి, మనం ఇచ్చేటటువంటి సహాయంతో మనం భోగిస్తామంటే వాళ్ళు మనకు సహకరించారు. కానీ నిజమైన భోగం ఏముంది ఇక్కడ వాళ్ళకి సరిగా అర్థం కాలేదు. నిజమైన భోక్త, భోగించేవాడు కృష్ణుడు అన్న విషయం వాళ్ళకి తెలియలేదు. అందుకని వాళ్ళు మనకు సహకరించారు. మనం వదులుకుంటే అయ్యో మనం గొప్పవాళ్ళం అనుకుంటారు, లేదా మనం దురదృష్టం అనుకుంటారు, మనం చేతకాని వాళ్ళు అనుకుంటారు, లేదా రకరకాలుగా అనుకుంటుంటారు. సో అందుకని ఇక్కడ ఎందుకు దుఃఖపడుతున్నారు అంతా? కృష్ణుడే నిజమైనటువంటి ప్రభువు, భోక్త, అలాగే పరమమిత్రుడు అనే విషయం మర్చిపోయారు కనుకనే ఇక్కడ అందరూ దుఃఖపడుతున్నారు. అందుకని మానవ సమాజం అంతా కూడా ఈ చైతన్యాన్ని, కృష్ణుడు చెప్తున్నటువంటి ఈ చైతన్యాన్ని పునరుద్ధరించడం కోసం వాస్తవానికి అత్యున్నత సంక్షేమ కార్యము. మనం ఎవరికి ఏది ఇచ్చినా అది మంచిదే, సహాయం చేసినట్టే లెక్క. కానీ వాళ్ళకి భగవద్గీత లేదా కృష్ణుడిని వాళ్ళ జీవితంలోకి ఇస్తే అత్యున్నత సహాయం చేసినట్టు లెక్క. జ్ఞానం అనేది అత్యున్నత సహాయం. దానాలు, చాలా దానాలు ఉన్నాయి మనకి, రకరకాల దానాలు ఉన్నాయి. ప్రతి దానము మనకి మంచి చేస్తుంది, విలువైందే, గొప్పదే. కానీ జ్ఞాన దానం అనేది అత్యున్నతమైంది. అంటే ఎవరికి నచ్చింది, ఎవరికి తోచింది వాళ్ళు ఆ దానం చేయడం గొప్పదిగా భావిస్తూ ఉంటారు. అన్నదానం, నేత్రదానం, ఆ దానం, ఈ దానం, కన్యాదానం, వాళ్ళ దృష్టిలో అది గొప్పదై ఉండొచ్చు. కానీ ఇతరులకి జ్ఞానం ఇవ్వడం అనేది అత్యున్నతమైంది. ఆ జ్ఞానంతో తాను మార్చుకుంటాడు. అవసరమైతే శక్తి కలిగిన వాడైతే ప్రపంచాన్ని మార్చేస్తాడు. అందుకని జ్ఞానం అత్యున్నతమైంది అనమాట. అందుకని మనం ఎవరికైనా ఏమి ఇవ్వాలి? ప్రభుపాద గారు చెప్పినట్టుగా మనం బాగా అధ్యయనం చేసి ఇతరులకి కృష్ణుడిని ఇచ్చేయాలి. గ్రంథ రూపంలో, నామ రూపంలో. వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే దీన్ని పట్టుకుంటారు. తెలివి తక్కువ వాళ్ళు మనం ఏం చేయాలి? మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోతూ ఉంటాం. చూడండి. సో అందుకని ఇది అత్యున్నతమైనటువంటి సంక్షేమ కార్యక్రమం ఏదన్నా ఉందంటే ఒక మనిషి జీవితంలో అది ఇదే. తాను తీసుకోవడం, దీన్ని ఇతరులకు ఇవ్వడం. దీనికోసం వాళ్ళు ఉత్సాహంగా పనిచేస్తారు. కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ, సర్వజీవుల సంక్షేమం కొరకే ఉత్సాహంగా పనిచేసే వాళ్ళు అంటే అదే. ఎందుకంటే ఇక్కడ స్వార్థం బాగా మెండుగా ఉంటది. స్వలాభం చూసుకుంటారు, ఎవరినాళ్ళు జాగ్రత్త పరుచుకుంటారు. ఇతరులకు సాయం చేయాలంటే ముందు తాము హై లెవెల్ సెక్యూర్ గా ఉన్నాము అనే భావన కలిగిన తర్వాత మాత్రమే ఇతరులకు సాయం చేయడం గురించి ఆలోచిస్తారు. లేదంటే ఇతరులకి ఎవరు సాయం చేయరు. ఎవరి కుటుంబం వాళ్ళది.
ఎవరి జాగ్రత్త వాళ్ళది. ఏ దేశం జాగ్రత్త ఆ దేశంది. ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం, ఏ కుటుంబం, ఏ వ్యక్తి వాళ్ళ స్వలాభాలు, స్వార్థాలు, వాళ్ళ యొక్క భద్రత వాళ్ళు చూసుకుంటారు. ఇవన్నీ అనుకూలం అయింది, బానే ఉన్నాం అనుకుంటే అప్పుడు ఆలోచిస్తారు. అప్పుడు కూడా చేస్తారని గ్యారంటీ లేదు. జనరల్‌గా చేయొచ్చు. కానీ కృష్ణుడు చెప్తున్నటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను సకల జీవుల సంక్షేమం కొరకు అత్యంత ఉత్సాహంగా పనిచేస్తారు. ఎక్కువ తిరుగుతారు, ఎక్కువ మందిని కలుస్తారు, వాళ్ళందరికీ కృష్ణుడి గురించి చెప్తారు, కృష్ణుడిని తీసుకోమంటారు, భగవద్గీత తీసుకోమంటారు, సాధు సాంగత్యాన్ని ఏర్పాటు చేసుకోమంటారు, భగవత్ ప్రసాదం మాత్రమే తినమంటారు, భగవన్నామాన్ని జపించమని అంటారు. వేరే ఏం పని లేదు. చూడండి నారదుడు ఎగ్జాంపుల్. ఆయన సకల లోకాలు తిరుగుతాడు. నో పాస్‌పోర్ట్, నో వీసా, నో అబ్జెక్షన్స్. ఆయనది ఆధ్యాత్మిక శరీరంగా మారిపోయింది. భౌతిక శరీరం కాదు తర్వాత జన్మలో. ఆయన ఎక్కడికైనా వెళ్తాడు. ఏ వెదర్ కండిషన్ అయినా సరే ఆయన బాడీ తట్టుకుంటది. మొత్తం అన్ని లోకాల్లో శిష్యులున్న ఒకే ఒక్క గురువు ఎవరున్నారు? నారదుడు. కృష్ణం వందే జగద్గురు. ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాలన్నిటికీ గురువు ఎవరున్నారంటే అది కృష్ణుడే కావచ్చు. కానీ భౌతిక ప్రపంచాల్లో ఉన్నటువంటి లోకాల్లో అన్ని లోకాల్లో బ్రహ్మాది పాతాళం, బ్రహ్మాది పిపీలికం. సో అన్ని లోకాల్లోకి కామన్ గా గురువు ఎవరన్నా ఉన్నారంటే ఒక్క నారదుడు మాత్రమే. ఎవరైనా గురువు అయితే వారున్న లోకానికే గురువులు కావచ్చు. కానీ పాతాళం నుంచి బ్రహ్మలోకం దాకా అన్ని చోట్ల తన శిష్యులు ఉన్న ఒకే ఒక్క గురువు నారదుడు. చాలా ఉత్సాహంగా ఆయన పనిచేస్తాడు. ఈ రేసు గుర్రం పదం ఆయనకు బాగా పనిచేస్తుంది. భగవన్నామాన్ని జపించుకుంటూ తిరుగుతుంటాడని చెప్పి ఇంతకు ముందే మనం విన్నాం కదా కీర్తనలో. సో నారదుడు నారాయణ నారాయణ అనుకుంటూ లోకాలన్నీ తిరుగుతా ఉంటాడు. ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళకి భక్తిని భగవంతుడైతే ఎవరైతే చెప్తాడో, ఎవరికైతే ఇవ్వమని చెప్తాడో వాళ్ళందరికీ దక్షుడు కొడుకులకి ఇచ్చేశాడు. 11,000 మందికి ఇచ్చాడు. చిత్రకేతువుకి చేశాడు ఆయన, మృగారికి చేశాడు, వాల్మీకి బోయవాడికి చేశాడు. ఇలా ఎంతమంది బోళ్ళంత మంది ఉన్నారు ఆయన ఖాతాలో. ధ్రువుడికి చేశాడు, ప్రహ్లాదుడికి చేశాడు. ఇంతమంది అని కాదు, ఆయనకు ఉన్నంత మంది శిష్యులు ఎవరికీ లేరు. వేలు 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 వేలాది మందికి ఆయన గురువు, లక్షలాది మందికి ఆయన గురువు. ఒక లోకంలో కాదు, అన్ని లోకాల్లో చాలా ఉత్సాహంగా పనిచేస్తాడు ఆయన. భగవంతుడి కోసం హనుమంతుడు కూడా అంతే ఉత్సాహంగా పనిచేస్తాడు. నామ సాధన అవసరమైనప్పుడు రాముడి కోసం యుద్ధం, రామసేవ కోసం వీరోచిత పోరాటం, వినయంగా పనిచేయడం, ఉత్సాహంగా పనిచేయడం. సో ఎప్పుడైతే మనకి విశ్వాసం కుదురుతుందో అప్పుడు ఉత్సాహంగా పనిచేస్తాం. సో మనం భక్తిలో ఉండాలనుకుంటే 2 ప్రధానమైనటువంటి విషయాలు చెప్తారు మనకి ప్రభుపాద్ గారు. ఒకటి, మనం ఉత్సాహంగా ఉండాలి, ముందు విశ్వాసంగా ఉండాలి, తర్వాత ఉత్సాహంగా పనిచేయాలి. ఈ 2 చాలా ముఖ్యం. అంటే మనం జాగ్రత్తగా విన్న తర్వాత మనకి విశ్వాసం కుదిరితే అప్పుడు ఉత్సాహంగా పనిచేస్తాం. మనకి విశ్వాసం కుదరనప్పుడు మనం ఉత్సాహంగా పనిచేయలేము. గుర్తుపెట్టుకో. అందుకని వినడం, అనడం చాలా ముఖ్యం. ఇది ఎంత బాగా మన హృదయానికి దగ్గరైపోద్దో, మన ఆత్మలో మమేకం అయిపోద్దో అప్పుడు మనకి బాగా విశ్వాసం కలుగుద్ది. ఎందుకంటే కృష్ణుడి గురించి ఎంత ఎక్కువ వింటే అంత విశ్వాసం కలుగుద్ది. ఎప్పుడైతే విశ్వాసం దృఢమవుతుందో అప్పుడు ఉత్సాహం వస్తది. అప్పుడు మంగళహారతికి లెగడానికి బద్ధకించం. మామూలుగా 6 గంటలకు, 7 గంటలకు, 8 గంటలకి అలా 9కి లేసే బద్ధకస్తులు కూడా 4:30 అవ్వక ముందే వెళ్ళి నిలబడి ఉంటారు అలాగ. తెర తీయగరాదా. సో ఎప్పుడు తెర తీస్తారో, ఎప్పుడు భగవద్ దర్శనం స్టార్ట్ అవుతుందని. ఎలా వచ్చింది ఇదంతా? భగవంతుడి గురించి, కృష్ణుడి గురించి విన్న తర్వాత విశ్వాసం ఏర్పడి ఉత్సాహం వచ్చింది. అది మనకి మనసు చెప్తూ ఉంటది, భౌతిక ప్రపంచం ఇబ్బంది పెడతా ఉంటది, మనల్ని పొద్దునే లెగనివ్వదు, చలి అంటది, వేడి అంటది, వర్షం అంటది, ఏదో ఒకటి చెప్తానే ఉంటది. అది ఇంకప్పటికో హాయిగా ఉంటదని చెప్తూ ఉంటది. కానీ విశ్వాసం మనల్ని ఉత్సాహంగా లేపుతుంది. మనం పరిగెట్టేలా చేస్తది కృష్ణుడి కోసం, భక్తి కోసం. సో ఈ విధంగా అలాంటి వాళ్ళే ఋషులే కృష్ణుడు చెప్తాడు బ్రహ్మ నిర్వాణం పొందడానికి అర్హులు, పొందుతారు, భగవద్ధామానికి వెళ్ళగలుగుతారు అని చెప్తారు. తర్వాత శ్లోకం చూడండి, 26వ శ్లోకం. కామక్రోధ విముక్తానాం యతీనాం యతచేతసాం, కామక్రోధ విముక్తానాం యతీనాం యతచేతసాం, అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం, అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం,
కామక్రోధ విముక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధ విముక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. హరే కృష్ణ. కామక్రోధాల నుంచి విడిపడిన వారు. ఓకే, ఇక్కడ మళ్ళీ కృష్ణుడు లిస్టు చెప్తున్నాడు. కామము క్రోధం నుంచి బయటకు వచ్చేసారు. ఎప్పుడైతే కోరిక ఉంటుందో, ఎప్పుడైతే ఆ కోరిక తీరదో అప్పుడు కోపంగా మారుద్ది. అసలు కోరికే లేకపోతే కోపం రాదు, కానీ కోరిక లేకుండా ఉండడం కుదరదు. ఆ కోరిక ఆధ్యాత్మిక కోరికగా మార్చుకుంటే ఇతరుల పట్ల మనకి కోపం రాదు. కామము క్రోధము రెండు వదిలేసిన వ్యక్తి ఆత్మదర్శులు, అంటే భక్తులు అత్యున్నత స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు, శరీరాలు కాకుండా ఆత్మలు మాత్రమే చూసేవాళ్ళు. సుఖదేవ గోస్వామి, ఓకే, వాళ్ళ నాన్నగారు వాల్మీకి వ్యాసుల వారు అలా లేరు, కానీ సుఖదేవ గోస్వామి అలా ఉన్నాడు. స్త్రీలందరూ నగ్నంగా స్నానం చేస్తున్నారు, మొదటి స్కందంలో మనం చూసాం. అదే వ్యాసుడు వస్తున్నాడు అనగానే సుఖదేవ గోస్వామి పట్టించుకోకుండా మనల్ని పట్టించుకోలేదు అని అందరూ స్నానం చేస్తుంటారు అమ్మాయిలంతా. కానీ వ్యాసుడు వస్తాడని టకటక మళ్ళీ ఆ కొలనులోంచి లేచి బట్టలు కప్పుకుంటారు. అడుగుతాడు కదా వ్యాసుడు, ఏమమ్మా ఇంతకు ముందు మా అబ్బాయి వెళ్ళాడు, అందరూ ఇలాగే నగ్నంగా ఉన్నారు, స్నానాలు చేశారు, ఇప్పుడు నేను వచ్చేసరికి ఎందుకు ఊరికి అడావుడు చేస్తున్నారు ఇక్కడ అని అంటాడు. నువ్వు గృహస్థ జీవితంలో ఉన్నావు, నువ్వు ఖచ్చితంగా శరీరాలు చూస్తావు, మీ అబ్బాయి ముక్తాత్ముడు, ఆయన మా శరీరాలను చూడు, మా ఆత్మలనే చూస్తాడు అని అన్నారు. ఎందుకంటే వీళ్ళు ఇంకా శరీర స్థితిలోనే ఉన్నారు. వ్యాసుడు కూడా అప్పటికి శరీర స్థితిలో ఉన్నట్టుగా వాళ్ళు చెప్తారు. నువ్వు గృహస్థ జీవితంలో ఉన్నావు, వదిలేసావా, మీ అబ్బాయి చూడు ఏమీ పట్టించుకోడు. అందుకని అలాంటి ముక్తాత్ముని మేము పట్టించుకోం, ఎందుకంటే ఆయన మా శరీరాలు చూడు, మా ఆత్మలను చూస్తాడు. ఇక్కడ చెప్తున్నాను చూడండి, ఆత్మదర్శులు. సుఖదేవ గోస్వామి కేవలం ఆత్మలను మాత్రమే దర్శిస్తాడు, శరీరాల గురించి ఆలోచించాడు. ఆత్మ సంయమనము కలిగిన వారు, ఫుల్ గా వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ ఉంటది. ఎలాంటి కండిషన్లను తొందరపడి పుష్పను మాట అనరు, ఎవరిని కొట్టరు, తిట్టరు, ఆచితూచి మాట్లాడతారు, జాగ్రత్తగా మాట్లాడతారు, ఇతరులను ఒప్పించగలుగుతారు, సంయమనం, స్టడీగా ఉంటారు, కంట్రోల్డ్ గా ఉంటారు. ఈ స్థితికి వెళ్ళడానికి ఈజీ కాదు. ఇవన్నీ కృష్ణుడు చెప్తున్నాడు. ఈ స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి, ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి చెప్తున్నాడు. వాళ్ళు అలా ఉంటారు అని. చాలా నిగ్రహంగా, ఓపికగా, సహనంగా ఉంటారు. సంపూర్ణత్వము కొరకు నిరంతరం యత్నించేవారు, అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి 100% క్వాలిటీస్ వచ్చేయాల. ఏమైతే క్వాలిటీస్ ఉన్నాయో అవి 100% వచ్చేయాల. ఆ సంపూర్ణత్వం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. దానికి మేజర్గా ఏం చేయాలంటే కోరిక వదులుకోవాలి. ఏ కోరిక వదులుకోవాలి? భౌతికమైనటువంటి కోరికలు వదిలేసుకోవాలి, లేదా భౌతిక కోరికలు ఆధ్యాత్మికంగా మార్చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఇలా ట్రై చేయడం కుదురుద్ది, లేదంటే అవదు. సంపూర్ణత్వం కొరకు అంటే కృష్ణుడు ఎలా చెప్పాడో, అందరిలోనూ ఆత్మని పరమాత్మని చూడాలి తప్పితే శరీరాలు చూడని స్థితికి, అందరికీ మంచి జరగాలని కోరుకునే స్థితికి, అందరినీ భక్తులుగా మార్చాలని కోరుకునే స్థితికి, అందరూ బాగుండాలనే స్థితికి, కోరుకునే స్థితికి వచ్చేసిన నాడు, అందరూ భగవద్ధామం వెళ్ళిపోవాలనే స్థితికి, ఎవరు తప్పులు చేయకూడదు అనుకునే కోరుకునే స్థితికి, ఇలాంటి స్థితులన్నిటికీ వచ్చేసిన నాడు అప్పుడు ఆ వ్యక్తిని, అలాంటి మహాత్ములు నిశ్చయముగా అచిరకాలంలోనే బ్రహ్మ నిర్వాణం పొందుతారు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అచిరకాలంలోనే, సాధ్యమైనంత తొందరలోనే వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోతారు. ఉన్నంతసేపు చేసేస్తారు, ఏం చేయాలి అది చేసేస్తారు. ఇక్కడ లోకం కోసం భగవంతుడు చెప్పినటువంటి ఆదేశాలన్నీ పాటించమని సందేశం ఇచ్చేస్తూ, అందరినీ మారుస్తూ, ఎందుకంటే అంత ఈజీ కాదు ఇక్కడ మారడం. ఎందుకంటే అందరం ఇక్కడ ఇంద్రియ భోగానుభవం కోసమే వచ్చాం. ఇప్పుడు వద్దని ఎందుకు అనుకుంటాం చెప్పండి? వదలడం అంత ఈజీ కాదు ఇక్కడ. కానీ అందరితోటి దాని ఉపయోగం ఏంటి, ఆ ఇంద్రియ భోగాన్ని ఎలా పొందాలి, ఏ పద్ధతిలో పొందాలి, దాన్ని ఎలా మినిమైజ్ చేసుకోవాలి, మ్యాక్సిమైజ్ ఉంటే గరిష్టంగా ఉంటే దాన్ని కనిష్టంగా ఎలా తీసుకురావాలి, ఈ భౌతిక ప్రపంచాన్ని భోగించాలనే కోరికని జీరోకి ఎలా తీసుకురావాలి, కనిష్టం నుంచి జీరో స్థాయికి, ఇవన్నీ వాళ్ళు సాధన చేసి
దాన్ని ఇతరులకు బోధించి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో దేర్ ఓన్లీ బిజినెస్, వాళ్ళ ఒకే ఒక కార్యం, వాళ్ళకి తమలో తామే రమిస్తూ ఆనందిస్తూ దాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా బయటికి చెప్పరు. వాళ్ళు ఎలా ఆనందాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళ యొక్క స్థితిగతులను చూసి మనం అర్థం చేసుకోవాలి నిదానంగా. అంటే సంవత్సరం గడిచిపోయింది, అదే రకంగా భక్తి చేస్తున్నారు. 5 ఏళ్ళు గడిచింది, 10 ఏళ్ళు గడిచింది, 20 ఏళ్ళు గడిచింది, 30 ఏళ్ళు గడిచింది, 50 ఏళ్ళ నుంచి ఉన్నారంటే మామూలు విషయం కాదు. మాయ అంత ఈజీగా వదలదు. ప్రతిరోజు ఆవిడ ట్రై చేస్తూ ఉంటది. నువ్వు ప్రతిరోజు 16 మాలలు చేయడానికి నువ్వు ఎలా ప్రయత్నిస్తున్నావో, నీతో భక్తి చేయకుండా అడ్డుకోవడానికి ఆవిడ ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు వెతుకుతూ ఉంటది. అలాంటిది ఒక వ్యక్తి 10, 20, 30, 40 ఏళ్ల పాటు భక్తి చేస్తున్నాడంటే మామూలు విషయం కాదు అది. తనను తాను నిగ్రహించుకో. అలాంటి మహాత్ములు అన్నాడు అందుకనే కృష్ణుడు ఇక్కడ అన్నాడు కదా. అలాంటి మహాత్ములు నిశ్చయంగా అత్యంత తొందరలోనే భగవద్ధామానికి వెళ్ళిపోతారు. కానీ ఊరికే వెళ్ళరు. వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఎవరో ఒకరికి తీసుకుని వెళ్తారు. రాజు వెడలే రవి తేజములు అలరగా అన్నారు. రాజు ఎప్పుడు సింగిల్ గా వెళ్ళడు. ఆయనతో పాటు బోడంత సెక్యూరిటీ, బోడంత మంత్రులు, పరివారం, ప్రజలు, బ్రాహ్మణులు. రాజు వస్తున్నాడంటే తిరిగిలేదు అసలు. ఒక రకంగా ఉంటది అనమాట. రాజా రాజాది రాజా రాజ మార్తాండ అంటూ వందే మాగదులు స్తుతిస్తూ ఉండగా వెళ్తూ ఉంటాడు రాజు. అలాగా భక్తుడు కూడా ఒక్కడే వెళ్ళడు, బోహుడు మందిని తీసుకుని వెళ్తాడు. భగవంతుడు కూడా ఆయన రావాలనుకుంటే ఒక్కడే వస్తాడు, లేదా ఆయన పరివారం ముందే వచ్చి ఉంటది. కృష్ణుడు వస్తున్నాడు, ముందే పరివారం వచ్చింది. రాముడు వస్తున్నాడు, ముందే పరివారం వచ్చింది. చైతన్య మహాప్రభు వస్తున్నాడు, ముందే పరివారం వచ్చింది. ఆయనతో పాటు వచ్చింది, ఆయన తర్వాత వచ్చింది. అందరూ కలిసి చేశారు. అక్కడ కృష్ణుడు వస్తున్నాడు అనగానే ఎవరెవరు గోలోకం నుంచి, ఎవరెవరు వైకుంఠం నుంచి, ఎవరెవరు ఇతర లోకాలు దేవతలు ఎవరైతే అంశాలుగా వచ్చారో వాళ్ళందరూ కృష్ణుడికి ముందు, కృష్ణుడితో పాటు, కృష్ణుడి తర్వాత వచ్చేసారు. లైక్ చైతన్య మహాప్రభు వస్తున్నప్పుడు ముందే నిత్యానందుడు వచ్చాడు, ముందే అద్వైతుడు వచ్చాడు. అందరూ వ్రజమండలంలో ఏర్పాట్లు అన్ని జరిగిపోయినాయి. రాధారాణి డిజైన్ చేసింది స్పెషల్ గా వ్రజమండలాన్ని, గౌర మండలాన్ని, నవద్వీప్ మండలాన్ని. దానికి తగ్గట్టుగా ఎవరెవరు ఎక్కడికక్కడ స్థానాల్లో తీసుకోవాలి, అక్కడక్కడ స్థానాల్లో తీసుకున్నారు. దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు చైతన్య మహాప్రభు. ఓకే, కార్తీక్ గౌర పూర్ణిమ వచ్చేస్తుంది శుక్రవారం నాడు. సో భగవంతుడు ఒక్కడే రాడు, ఆయనతో పాటు బోడు మంది వస్తారు. రాజు ఒక్కడే రాడు, ఆయనతో పాటు బోడు మంది పరిమాణం వస్తారు. నిజమైన భక్తుడు ఒక్కడే వెళ్ళడు, బోడు మందిని తీసుకుని వెళ్తాడు. అందుకు వాళ్ళు ఉత్సాహంగా పనిచేస్తారు, లోపలే రమిస్తారు, ఆనందిస్తారు, ఆనందాన్ని పంచి పెడతారు. వాళ్ళు మనకి ఇచ్చేది ఏమీ ఉండదు, ఆస్తులు పాస్తులు ఏమి ఇవ్వరు. మనకేమిస్తారు? నారద, భాగవతంలో ప్రభుపాద గారి భాషలో చెప్పారు. నార అంటే జలము, దా అంటే ఇచ్చేవాడు. జలం అంటే ఆ జలము పైన ఉండేటటువంటి భగవంతుణ్ణి, నారాయణుణ్ణి ఇచ్చేవాడు నారద అంటే. ఎలాగా? మంత్ర రూపంలో నారాయణ హరే కృష్ణ అని ఆ మంత్రం ఇచ్చి వెళ్ళిపోతాడు అంతే. నారదుడు అంతకు మించి ఏమీ చేయడు. ఇది చేసుకోండి చాలని చెప్పి వెళ్ళిపోతాడు. గురువు కూడా అంతే, మన దగ్గరికి వచ్చినప్పుడు నియమాలు పాటిస్తావా, దృఢంగా భక్తి చేస్తావా అని అడుగుతాడు. మనం చేస్తామంటే ఆయన నమ్మితే జపమాల ఇస్తాడు, చేసుకో జాగ్రత్తగా భక్తి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. సో మనకు వైష్ణవులు, గురువులు, ఆచార్యులు ఇచ్చేది అంతే, జ్ఞానం ఇస్తారు, భగవంతుని చేరుకోవడానికి మార్గం చూపిస్తారు, మనల్ని శిష్యులుగా అంగీకరిస్తారు, పద్ధతులు పాటించమని అడుగుతారు. అది పాటిస్తే మనం వెళ్తాం. సో ఇక్కడ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి గురించి తనలో తానే రమించి ఆత్మదర్శుడు, ఉత్సాహంగా పనిచేసేవాడు, ఈ వ్యక్తి ఎవరైతే అందరిలోనూ పరమాత్మనే చూసేవాడు, సంపూర్ణత్వం కోసం నిరంతరం ప్రయత్నం చేసేవాడు అయినటువంటి మహాత్ముడు ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా భగవద్ధామానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. అంటే మహాత్ములకు పెద్ద విషయం కాదు ఎక్కడున్నాను, బట్ కాలం తిరుగుతుంది కదా, వాళ్ళు శరీరం వదలాల, ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలి. కృష్ణుడు ఏర్పాటు అది. చిత్రకేతువుని అలాగే చేశాడు భగవంతుడు. శివపార్వతులు ఇద్దరు కూర్చుని ఆలింగనం చేస్తుండగా సిగ్గుమాలిని వాని వాళ్ళే ఏమిటిది బహిరంగ ప్రదేశంలో అని చెప్పేసి చిత్రకేతు అనేలాగా, పార్వతీదేవి నువ్వు రాక్షసుడిగా జన్మించుగాక అని చెప్పి శాపం పెట్టేలాగా, ఆయన వృత్రాసురుడు అనే రాక్షసుడు అయ్యేలాగా, ఇంద్రుడి చేతను వజ్రాయుధంతో చంపబడేలాగా, అతను భగవద్ధామం వెళ్ళిపోయేలాగా భగవంతుడు ఏర్పాటు చేసుకున్నాడు కావాలి.
సో ఆయన ప్రణాళిక ప్రకారం ఎవరెవరు ఇక్కడికి రావాలి, ఎంతకాలం ఉండాలి, ఏం చేయాలి, ప్రత్యేకమైనటువంటి ఆత్మల గురించి చెప్తారన్నమాట. వాళ్ళు ఆ పని మీద ఇక్కడికి వస్తారు, ఆ పని మీదే ప్రయత్నం చేస్తారు. ముందు వాళ్ళు చక్కదిద్దుకుంటారు. ఆ తర్వాత అందరిని చక్కదిద్దడానికి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోతారు. దారి చూపించి, దారి చెప్పేసి, అడ్రస్ చెప్పేసి. ఎందుకంటే ఆ అడ్రస్ చెప్పడం చాలా ఇంపార్టెంట్. చిరునామా చాలా ముఖ్యమైనది. భగవద్గీత మనకి ఆ చిరునామా చెప్పుద్ది అక్కడికి వెళ్ళడానికి. చిరునామా లేకుండా మనం ఎవ్వరం మన ఇంటికి వెళ్ళలేము. అలాగే భగవంతుడు ఉన్నటువంటి మన నిజమైనటువంటి ఇంటికి వెళ్ళడానికి దాని చిరునామా కావాలి. ఆ చిరునామాకి సంబంధించిన పుస్తకమే భగవద్గీత గ్రంథం. ఓకే. ప్రభుపాద చెప్తున్నారు భాష్యంలో, భగవంతుని యొక్క పాద పద్మాలను సేవించే సేవించుటచే కలిగేటటువంటి దివ్యానందం అనుభవిస్తూ భక్తులు తమ ఇంద్రియ వేగాలను అణచగలిగినట్లుగా మహామునులు కూడా ఇంద్రియ వేగాన్ని నియంత్రింపలేకున్నారు అని. భగవంతుడికి పాదాలకి సేవ చేయడంలో పొందే దివ్యానందంతో తమ ఇంద్రియాలను తాము నిగ్రహించుకుంటారు. అంత ఈజీ కాదు. ఇది గ్రాడ్యువల్ గా జరుగుతుంది. రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసుకుని మనం ఏం భీష్ములం కాదు. స్లోగా మనకున్న ఇష్టాలన్నీ ఒక్కొక్కటి తగ్గించుకుంటూ కృష్ణుడి ఇష్టమే మన ఇష్టంగా మలుచుకోవడం రాత్రికి రాత్రి జరిగే పని కాదు. ఇట్ టేక్స్ టైం, లాట్ ఆఫ్ టైం. వాళ్ళ యొక్క క్యాపబిలిటీ, వాళ్ళు అర్థం చేసుకునేటటువంటి స్థాయి, వాళ్ళు సాధన చేసేటటువంటి స్థాయి, వాళ్ళ దృఢ సంకల్పం దీనికి సహాయం చేస్తాయి. ఒక్క రోజులో నిర్ణయం తీసుకుని సాధించగలిగే వాళ్ళు ఉంటారు. కొంత టైం పట్టొచ్చు. ఒక 1 ఇయర్, ఒక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు కూడా పట్టొచ్చు, 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు. స్లోగా ఆ నియమాల్లోకి వచ్చే అవకాశం ఉంటదన్నమాట. సో అలాంటి ఇంద్రియ వేగాన్ని అణచగలిగినట్లుగా మహామునులు కూడా ఇంద్రియ వేగాన్ని నియంత్రింపలేకున్నారు. వందల వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు. మళ్ళీ తపస్సు ఆపిన తర్వాత మళ్ళీ ఏదో ఇంద్రియ భోగాల కోసం ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా కాదు. ఇక్కడ చేసేది ఏంటి? తన ఇంద్రియాల్ని కృష్ణుడి ఇంద్రియ సేవలో పెట్టేసి గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ వీళ్ళు ఇంద్రియ వేగాన్ని నియంత్రించేస్తారు. ఇంకా ఆ ఇంద్రియాలతోటి ఎప్పుడూ భగవంతుడికి సేవ చేయడం గురించే ఆలోచిస్తుంటారు. కళ్ళతో చదువుతూ ఉంటారు, గొంతుతో నామజపం చేస్తుంటారు, సంకీర్తన చేస్తుంటారు, భాగవతం చెప్తూ ఉంటారు, చేతులతోటి వంట చేస్తారు, నైవేద్యం అర్పిస్తారు, కాళ్ళతోటి భగవంతుని చూస్తానికి వెళతారు, శరీరాన్ని పూర్తిగా భగవంతుడి సేవలో నియుక్తం చేస్తారు. ఇది కదా బాడీ అంటే అప్పుడు. సో అది చూడటానికి భౌతికమైన బాడీయే కావచ్చు, శరీరమే కావచ్చు, బట్ ఇట్స్ ఎ స్పిరిచువల్ బాడీ. భగవంతుడికి భక్తుల సేవలో ఉపయోగించే బాడీ ఏంటది? శరీరం ఆధ్యాత్మిక శరీరం కింద లెక్క. దానికి వృద్ధాప్యం వస్తుంది, దానికి రోగం వస్తుంది, పక్కకు పెట్టే, దాని గురించి ఆలోచించద్దు. బట్ ఈ శరీరాన్ని నువ్వు దేనికి వాడుతున్నావు? ప్రపంచం అంతా తన ఇంద్రియ భోగం కోసమే వాడుతుంది. కానీ భక్తులు మాత్రం భగవత్ సేవకి, భక్తుల సేవకి వాడతాడు. ప్రభుపాద చెప్తున్నారు ఇంకా, మత్స్యము దృష్టి చేతి తాబేలు ధ్యానంతో పక్షులు స్పర్శ చేత తన సంతానాన్ని పోషిస్తాయి. అలాగే ఓ పద్మజ, నేను కూడా నా భక్తులను ఆ విధంగానే పోషిస్తానని చెప్పి పద్మ పురాణంలో కృష్ణుడు చెప్పినటువంటి మాటను ఒకటి చెప్తున్నారు. ధర్మన ధ్యాన సంస్పర్శైర్ మత్స్య కూర్మ విహంగమాహ స్వాన్యపత్యాని పుష్ణంతి తదామహమపి పద్మజ అని. అంటే భగవంతుడు అక్కడ ఉండి మనల్ని ఎలా రక్షిస్తున్నాడో చెప్తున్నారు. ఏంటి? మత్స్యము దృష్టి చేత ఇలా చూస్తూ ఉంటది. చేప పిల్లల్ని కనేసి అలా చూస్తూ ఉంటది, అవి పెరిగిపోతాయి. దగ్గర కూర్చోబెట్టి అదేం ప్రొటెక్షన్ చేయదు. తల్లి పిల్లలు చేసినట్టుగా, మనుషులు చేసినట్టుగా అది అలా చూపుతోటే దాన్ని పెంచుతుందంట. అవి అలా స్లోగా గ్రో అవుతాయంట. అలా పుట్టంగానే ఎదడం మొదలు పెడతాయి చేప పిల్లలు, చిన్న పిల్లలు. సో దాన్ని కేర్ చేస్తూ ఉంటది చేప లోపల. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద చేపలు వచ్చి వాటిని మింగేసి తినేసి చంపేస్తాయి. చిన్న చేపను పెద్ద చేప, చిన్న మాయను పెద్ద మాయ మింగును అన్నట్టుగా. సో చిన్న అట్లు పెద్ద పెద్ద తినేస్తాయి. భౌతిక ప్రపంచం లక్షణమే అలాంటిది. గొప్ప వాళ్ళు అంటే బాగా ధనవంతులు పేదవాళ్ళని అణిచేస్తారు. ఇలా ఏదో ఉంటాయి కదా, భౌతిక ప్రపంచ లక్షణాలు అయ్యే ఉంటాయి కదా. అందుకని చేప ఏం చేస్తుందంటే తన పిల్లలు ఎంతమంది పిల్లలు కదా అన్నింటిలో అలా చూస్తూ పెంచుతా ఉంటదండి. జాగ్రత్తగా ప్రొటెక్షన్ ఇస్తే అవి పెరుగుతూ ఉంటాయి. అలాగే తాబేలు ధ్యానం చేత ఏం చేస్తుంది? సముద్రంలోంచి ఒడ్డుకొచ్చి ఇసుకని తన వెనక కాళ్ళతోటి గుంత తీసి గుడ్లన్నీ గుంతలో పెట్టి మళ్ళీ వెనక కాళ్ళతోటి ఆ ఇసుకంతా పైన పేర్చేసి సముద్రంలోకి వెళ్ళిపోతుంది అది.
వెళ్ళిపోయి అక్కడ సముద్రంలోంచి అలా ఆ గుడ్లని ధ్యానిస్తూ ఉంటదంట, ఆ గుడ్లని పిల్లల్ని. అవి నెమ్మదిగా అవి పెరుగుతూ ఉంటాయి. మామూలుగా కోడి ఏం చేస్తది, పక్షి ఆ గుడ్లని ఇలాగ తన టెంపరేచర్ తోటి బయట ఏ రకమైన వాతావరణం కూడా అవి పొదగడానికి కావాల్సిన టెంపరేచర్ తీసుకొస్తాయి ఇలాగా. ఆ రెక్కలు పెట్టి జాగ్రత్తగా ఆ గుడ్లని కప్పి ఉంచి, దాని శరీరం నుంచి కావాల్సినటువంటి ఉష్ణోగ్రతనంతా పంపించి గుడ్లు పొదిగేలా చేస్తదది. కోడి గాని, ఇతరత్ర పక్షులన్నీని. కానీ తాబేలు స్పెషల్ ఏంటంట, అది తన గుడ్లని గుడ్ల పైన కూర్చొని ఇలా వేడి చేసి, వాతావరణం అంతా అనుకూలం చేసి, అన్ని రోజులు అలా ఉండి, అయి పిల్లలొచ్చిన తర్వాత సముద్రంలోకి తీసుకెళ్ళదు. గుడ్లు పెట్టడానికి కూడా ముందు వాతావరణం చూసుకుంటదక్కడ ప్రదేశం. చక్కగా అక్కడ ఎవరు ఉండరని నమ్మకం కలిగినప్పుడు, అంతా గుంత తవ్వుకుని కాళ్ళతోటి గుడ్లన్నీ పెట్టేసి, మళ్ళీ ఇసుక కప్పేసి ఎళ్ళిపోతది. ఆ లోపలే ఉంటదది. నీటిలోంచి అలా చూస్తూ ఉంటదది. ధ్యానిస్తూ ఉంటది ఒడ్డున ఉన్నటువంటి తన గుడ్లని. అవి పెరిగి పెద్దయిపోతాయి. అందులోంచి పిల్లలు బయటకొచ్చేస్తాయి. ఆ ఇసుకలోంచి బయటకొచ్చి టింగ్ 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 నడుచుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళిపోతాయి. ఇక్కడ ఎన్ని పిల్లలున్నా, ఎన్ని తాబేళ్లున్నా, ఆ గుడ్లలోంచి వచ్చిన పిల్లలు కరెక్ట్‌గా దాని తల్లి దగ్గరికే ఎళ్తాయి. చిత్రం ఏంటంటే, ఇక్కడంటే మనం కడుపులో పెరిగి బిడ్డ బయటకొచ్చి తల్లి దగ్గరుండి రోజు పాలు పట్టి, రోజు అమ్మని పిల్ల చూసి, పిల్లని అమ్మ చూసి ఇదిగో అమ్మ అని మనకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తది. ఇదిగో నాన్నని. అది అలా చూడను కూడా చూడవు. కానీ కరెక్ట్‌గా ఈ గుడ్లలోంచి వచ్చిన పిల్లలన్నీ కరెక్ట్‌గా వాళ్ళ అమ్మ దగ్గరికే ఎళ్తాయి. అంత పర్ఫెక్ట్‌గా డిజైన్ చేశాడు కృష్ణుడు. అలాగే పక్షులు స్పర్శ చేత సంతానాన్ని పొందుతాయి, పోషిస్తాయి. హరే కృష్ణ. పోషిస్తాయి. అలాగే నేను కూడా నా భక్తులను ఆ విధంగానే పోషిస్తూ ఉంటాను. ఎక్కడున్నా సరే వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. సముద్రంలో నుండి తన గుడ్లని ఎలా అయితే భద్రంగా చూసుకుంటదో, అవి పెరిగి పెద్దవయ్యేలా చేసుకుంటదో, తన దగ్గరికి రప్పించుకుంటదో, భగవంతుడు కూడా అక్కడే ఉంటాడు. కృష్ణుడు గోలోకంలో ఉంటాడు, లేదా వైకుంఠంలో ఉంటాడు. ఎక్కడైనా ఉంటాడు. ఇక్కడ ఉంటాడు, ఎదురుగా ఉంటాడు, అక్కడ ఉంటాడు. సర్వాంతర్యామి. నేను కూడా అలాగే చూసుకుంటాను. దగ్గరుండాల్సిన అవసరం లేదు. నేను చూసుకుంటా వాళ్ళ సంగతి. యోగక్షేమం వహామ్యహం. ఎందుకంటే వాళ్ళు అనన్యాశ్చింతయంతో మాం. వాళ్ళకి వేరే లక్ష్యం లేకుండా జీవితంలో, అనన్య అంటే వితౌట్ ఎనీ అదర్ టార్గెట్ అన్నమాట. వాళ్ళ ఒకే ఒక్క లక్ష్యం నేనే. అనన్యాశ్చింతయంతో మాం. నా గురించి ఆలోచించడమే, నా నామాన్ని జపించడమే. ఏ జనా పర్యుపాసతే. ఎవరైతే నన్ను ఉపాసిస్తుంటారో యోగక్షేమం వహామ్యం. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. వాళ్ళ దగ్గర ఏదుందో అది కాపాడతా. వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తా. డోంట్ వరీ, సరెండర్ టు మీ అన్నాడు కృష్ణుడు. నేను ఎక్కడున్నా సరే వాళ్ళని చూసుకుంటా. బెస్ట్ ఎగ్జాంపుల్, ద్రౌపదిని చీరపట్టు లాగుతున్నారు. బానిసలయ్యారు గనక, అన్ని జోదంలో ఓడిపోయారు గనక, ఏమీ చేయడానికి, ఏమీ మాట్లాడడానికి లేకుండా పాండవుల ఎదురుగా అయిపోయింది. భీష్ముడు మాట్లాడలేదు, ద్రోణాచార్యుడు మాట్లాడలేదు, ధృతరాష్ట్రుడు మాట్లాడలేదు, ఎవ్వరూ మాట్లాడలేదు. ఎవరో ఒక వికర్ణుడు ఎవరో మాట్లాడారో, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అట్లీస్ట్ ఒకటి రెండు సంఘటనలు తప్పించి ఆల్మోస్ట్ వాళ్ళంతా సభ అంతా 100% ఓకే, తప్పు అన్నవాడు బయటకు వెళ్ళిపోయాడు. మిగతా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు. వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేస్తున్నారు. నేను అక్కడుండే కాపాడుకుంటానని చెప్తున్నాడు కదా. సముద్రంలో ఉండే గుడ్లను ఎలా అయితే పొదిగిస్తూ ఉంటుందో తన ధ్యానంతో, అక్కడే ఉన్నాడు అంతే. హే కృష్ణ, హే గోవింద అంది ద్రౌపది అంతే, చేతులు పైకెత్తి. నేను నాది అనుకున్నంతసేపు, శరీరం అనుకున్నంతసేపు, అందరినీ బతిమాలినంతసేపు ఒక్కడు రాలేదు అక్కడికి, అడ్డుకోలేకపోయాడు. ఇంక ఏంది శరీరం ఏంటి, నేనేంటి, ఎంత అయిపోతుంది, ఇంక నీ ఇష్టం, ఏం చేసుకుంటావు చేసుకొని చేతులు ఎత్తింది. ఇంక నువ్వే దిక్కొని చేతులు ఎత్తింది. అక్కడే ఉన్నాడు కృష్ణుడు. ఇక్కడేం లేడు, హస్తనాపురంలో లేడు. ఆయన ద్వారకలోనే ఒక రాక్షసుడితో యుద్ధం చేస్తూ ఉంటాడు. ఒక్కసారి కనుక ఈ శబ్దం వచ్చింది, కృష్ణ అనగానే ద్రౌపది, వైష్ణవి పిలిపి విన్నాడు ఆయన. అంతే, అగణిత చీర పెరుగుతూనే ఉంది. లాగి ఏమైంది, వాడికి నీరసం వచ్చి పడిపోయాడు తప్పించి ద్రౌపదికి ఏం కాలేదు. ఆ చీర కొనసాగుతుంది. అగణిత చీర, భాగవతంలో ప్రభుపాద చెప్తారు. అంటే మీరు టేప్ పెట్టి కొలిస్తే మీరు కొలవలేరు. మీరు ఏ టేప్ పెట్టి అంత పెద్ద చీర వచ్చింది. ఆ చీరను ఇప్పటి వరకు ఎవరు కొలవలేదంట. అప్పుడు ఉన్నవాళ్ళు కూడా అంత చీర వచ్చింది. సో ద్రౌపది సేఫ్ గా అక్కడి నుంచి బయటకు వెళ్ళింది. సో కృష్ణుడు దగ్గరికి వచ్చి చేయాల్సిన అవసరం లేదు రక్షణ. ఆయన ఎక్కడున్నా చేస్తాడు, నువ్వు సరిగా ఆయన నమ్ముకుంటే. సో పద్మ పురాణంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని చెప్పారు. సో దానికి ప్రభుపాద్ గారు కూడా భాష్యం చెప్పారు దాన్ని, ఈ శ్లోకానికి సంబంధించి. కృష్ణ చైతన్యవంతుడైనటువంటి భక్తుడు భగవద్ధామం నుంచి అత్యంత దూరంలో ఉన్నప్పటికీ కృష్ణ భక్తిలో ఉండడం ద్వారా నిరంతరం కృష్ణుని ధ్యానిస్తూ అతని కృపతోటి భగవద్ధామానికి వెళ్ళిపోతాడు. చాలా దూరంలో ఉన్నాం మనం గోలోకానికి, కానీ ఇక్కడ కూడా కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే రామ అంటూ ఉంటే చాలు, అది లింక్ అక్కడికి కనెక్ట్ అయిపోద్ది.
అతడు అన్నాడు, నువ్వు భౌతిక దుఃఖాలతో ప్రభావితుడు కాడు. ఎస్, మన శరీరాలు, అందరి శరీరాలకు ఇబ్బందులు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, వృద్ధాప్యం ఉంది, ఉమ్, ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో దీని గురించి ఏం చింతపడాల్సిన అవసరం లేదు, దాని గురించి దుఃఖపడాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి జీవన స్థితియే బ్రహ్మ నిర్వాణం, అంటే నిరంతర బ్రహ్మ భావనించే భౌతిక దుఃఖం లేకుండా ఉండడం అని. సో ఈ విధంగా నేను చెప్పినటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తి ఈ విధంగా ఉంటాడు. అందరూ ఆ స్థితికి రావాలి. అత్యంత ఉత్సాహంగా పనిచేయాలి, ఉత్సాహంగా ఉండాలి. ముందు విశ్వాసం తెచ్చుకోవాలి, తర్వాత ఉత్సాహంగా పనిచేయాలి కృష్ణుడి కోసం, భక్తుల కోసం. దెన్ నో నీడ్ టు స్టే హియర్. మనకి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుని అదే ఉత్సాహాన్ని కొనసాగించవచ్చు. లేదు కృష్ణుడు కావాలనుకుంటే మనకి నచ్చి తీసుకెళ్ళిపోవచ్చు. అది మన చాయిస్. మనకి ఏ కోరిక ఉందో దాన్ని బట్టి కృష్ణుడు ప్లాన్ చేస్తాడు. ఆయన కోరిక ఆయనకు ఉంటది, బట్ మనకి ఏదైనా స్పెషల్ కోరిక ఉందనుకో అది కూడా తీరుస్తాడు. నేను ఇక్కడే ఉండి ఇంకా భక్తులు చేస్తా అయితే మారు, ఇంకొక భక్తుల కుటుంబంలోకి వెళ్ళు. లేదు నాకు చాలు, ఇంకా నేను చేసిందే ఓకే, ఐఎమ్ వెరీ వెరీ మచ్ సాటిస్ఫైడ్ కృష్ణ, ప్లీజ్ టేక్ మీ, ఓకే కమాన్. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ వచ్చినప్పుడు కృష్ణ సహిత కర్మ, కర్మయోగం కృష్ణ చైతన్య సహిత కర్మ, కర్మ చేసి తీరాల్సింది ఎవరైనా సరే. అది ఎలాంటి కర్మ? కృష్ణుడు కోరుకున్నటువంటి పని. అర్జునుడు ఏం చేయాలి ఇప్పుడు? నేను కోరుకుంటున్నాను, నువ్వు యుద్ధం చేయాలి. అలా బలవంతం ఏం లేదు, యథేచ్ఛసి తథాకురు, చెప్పాల్సినంత చెప్తాను, మీ ఇష్టం. మీరు తీసుకుంటే తీసుకోండి భగవద్గీత, ఆచరిస్తే ఆచరించండి, లేకపోతే మానేయండి, ఎవరికి నష్టం, నాకేం ఇబ్బంది లేదు. బట్ ఐ విల్ కంటిన్యూ. నేనైతే మీకు ఏదో రకంగా భగవద్గీత చెప్పిస్తూ ఉంటా, చెబుతా ఉంటా, ఇస్తూ ఉంటా. మీరు ఏదో ఒక రోజు రాకపోతారని నా నమ్మకం. అలానే మీ స్వేచ్ఛ నేను హరించను. మీరు వస్తారు, మీ టైం బాగున్నప్పుడు వస్తారు, మీరు పాపాలు చేయడం ఆపినప్పుడు వస్తారు. నేను దానికి ఏదో ఒక రకంగా ఎవరో ఒకరిని పంపిస్తూ ఉంటాను. నేను కూడా వచ్చి చెబుతూ ఉంటాను ఏదో మార్గంలో. పౌర్ణమి రోజు వచ్చేస్తున్నా, మీ ఇష్టం. గ్రంథరా శ్రీమద్ భగవద్గీత की जय, प्रभुपाद की जय, गुरुदेव की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल, हरे कृष्ण. హరే కృష్ణ ప్రభు, ప్రణామం. చాలా చాలా సంతోషం ప్రభు. భక్తులందరికీ విన్నవి మనవి. ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే అడగచ్చు.